ఎంతమంది నిన్నటి వీడియో చూసారు? అదేనండి బాబు వైట్ హెయిర్స్ కోసం ఏదైనా రెమెడీ చెప్పక్కా అంటే ఒక మంచి హోమ్‌మేడ్ హెయిర్ ఆయిల్ చెప్పాను కదా! చాలా చాలా బెనిఫిట్ అవుతుందండి. దాంతోటి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు అండ్ ఇంతకీ నా వీడియో చూడని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ వీడియో చూడండి. మరి ఇవాల్టి వీడియో దేని గురించంటే, అబ్బా! అక్క మాకు తెల్ల జుట్టు అయితే లేదు. మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉంది. బాగా ఇచ్చీ స్కాల్ప్ అంటే బాగా దురదగా ఉంటోంది మా స్కాల్ప్ మీద అనే వాళ్ళ కోసం ఒక మంచి ఆనియన్స్ వేసి చేసే హెయిర్ ఆయిల్ చెప్తానండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని వినే ఉంటారు కదా! సో, ఆనియన్స్‌తో చేసుకునే ఇంట్లో చాలా ఈజీగా, క్విక్‌గా చేసుకునే హెయిర్ ఆయిల్ చెప్తాను. నచ్చిన వాళ్ళు, అవసరమైన వాళ్ళు ట్రై చేసేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాట్ నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, నా లైఫ్‌లో జరిగే నా వ్లాగ్స్ కానీ మీకు వచ్చేస్తాయి. రోజు చూడొచ్చు. అండ్ నా వీడియో మీకు జెన్యూన్‌గా నచ్చితే ప్లీజ్ అండి మీ లైక్ చాలా సపోర్టివ్‌గా ఉంటుంది నాకు. ఒక చిన్న లైక్ చేయండి అండ్ చాలా చాలా బావుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో నా వీడియోని షేర్ చేయండి. సరే ఇంకొద్దు వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పటి బిజీ లైఫ్‌లో అండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా గడుపుతున్నారు లైఫ్‌ని. మరి ఆ టైంలో జుట్టు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి అంటే ఎవరి వల్ల అవ్వట్లేదు. ఒక టైంలో అండి బామ్మలు, అమ్మమ్మలు ఈ టెక్నాలజీ లేకముందు నేను చెప్పేది. ఇప్పుడంటే ఫోనుల్లో పడిపోయి చాలా టైం వాటిల్లోనే ఉండిపోతున్నారు పిల్లలు. ఒక టైంలో ఖాళీగా ఉండి అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతూ కాస్త మందార పూలు కాచిన నూనె గానీ, మందార పూలు కుంకుడుకాయల రసం గానీ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెమెడీస్ అన్నీ ఫాలో అయ్యి చక్కగా బావుండేది మన జుట్టు. నాది కూడా చాలా బారుగా, లావుగా ఉండేదండి చిన్నతనంలో. ఇప్పుడంటే కొంచెం పోయింది. సో, మరి అలాంటి బిజీ లైఫ్‌లో క్విక్ అండ్ ఈజీగా ఒక మంచి హెయిర్ ఆయిల్ గనక మనకుంటే, ఎంత బిజీగా ఉన్నా జుట్టుకి నూనె పెట్టుకొనైతే తలంటుకుంటాం కదా! ఉంటే బావుంటుంది అనిపిచ్చి మీకోసం నేనొక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేస్తున్న వీడియో అనమాట. ఉల్లిపాయలతో చేసుకునే హెయిర్ ఆయిల్. మరి ఎలా చేయాలి? ఎలా వాడాలో చెప్పేస్తాను. మీరెక్కడికి ఎళ్ళొద్దు. ఏవండోయ్! ఇప్పుడు నేను చెప్పే ఉల్లిపాయలతో చేసుకునే హెయిర్ ఆయిల్ వల్ల జుట్టు మందంగా అవుతుంది. చాలా షైనీగా అవుతుంది. చాలా సాఫ్ట్‌గా అవుతుంది. చాలా బలంగా అవుతుంది. ఇంకా బార్ అంటారా? ఖచ్చితంగా అవుతుంది. బట్ ఇన్‌స్టంట్‌గా విపరీతంగా అంత బార్ అయితే పెరిగిపోదు. బట్ మెయిన్‌గా అయితే జుట్టు హెల్తీగా తయారవుతుంది. ఒక షైన్ తోటి బలంగా తయారవుతుంది. థిక్ అవుతుందండి. అదనమాట. సో, దీనికోసం ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు పచ్చిగా ఉండకూడదు. ఓల్డ్ పాయలంటారు కదా! ఐ మీన్ పాత పాయలని మనం అడిగి తీసుకుంటూ ఉంటాం మార్కెట్‌లో. అలా తీసుకోండి. 2 ఉల్లిపాయలు ఇంతింత మీడియం సైజ్ బీట్రూట్ సైజ్ అంతా ఇలా పట్టుకుంటే గట్టిగా ఉండాలనమాట. అలా పాత ఉల్లిపాయలు 2 తీసుకోండి. ఇన్ని కూరగాయలు ఉండంగా ఉల్లిపాయలే ఎందుకమ్మా జుట్టుకి? నాకొచ్చిందండి బాబు ఈ డౌటు. ఫస్ట్ చెప్పంగానే అబ్బా! ఉల్లిపాయ జుట్టుకి అమ్మ వాసనొస్తుంది. అయినా ఉల్లిపాయ ఎందుకు జుట్టుకి? ఇలా పిచ్చి పిచ్చి క్వెషన్స్ ఏస్తూ ఉండేదాన్ని. నాకు ఎవరైనా అడ్వైస్ ఇస్తే. సో, బేసిక్‌గా ఉల్లిపాయే జుట్టుకి ఎందుకంటే అందులో ఒక సల్ఫర్ ఉంటుందండి. దానివల్లే మనం ఆ ఉల్లిపాయ కట్ చేసినప్పుడు మన కళ్ళలో నుంచి నీళ్లొస్తాయి. ఈ సల్ఫరే మనకి జుట్టు మళ్ళీ పెరిగేలా చేస్తుందండి. అంటే హెయిర్ రీగ్రోత్ అంటారు కదా! ఇక్కడ చిన్న చిన్న బేబీ హెయిర్స్ వచ్చినియి మాకు అని చెప్తూ ఉంటారు కదా! అది ఉల్లిపాయ చేస్తుంది మనకి. అంతే కాదండి, ఎవరికైతే జుట్టు నల్లగానే ఉంది, అంటే ఇప్పుడు బానే ఉంది మాకు ఫ్యూచర్ తెలీదు అనే వాళ్ళకి ఫ్యూచర్‌లో తెల్ల జుట్టు కూడా లేట్ అవుతుందంట రావడం. అంటే సహజంగా వచ్చేది మనం ఆపలేమండి. మనమేం మిరాకిల్స్ చేయలేము. బట్ రావడం అనేది ఆలస్యం చేస్తుందండి. ఈ ఆయిల్ గనక మీరు రెగ్యులర్‌గా వాడితే. సరే అయితే. ముందు మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నాం గదండీ! చక్కగా పొట్టు తీసేయండి. పైనేమన్నా బూడిద లాంటి పదార్థం ఉంటే అది చాలా డేంజరస్ అండి. ఫంగస్ అనమాట. వీలైతే అసలు ఆ పాయల్ని వాడకండి. లేదు ఫ్రెష్‌గా ఉంది అంటే చక్కగా తీసుకోండి. శుభ్రంగా కడిగేసేయండి. తుడిచేసేయండి ఒక గుడ్డతోటి. సన్నగా ముక్కలు కోసేయండి. మరీ సన్నగా గాదు. కచ్చా పచ్చాగా ఎలా అయినా ఓకే. ఎలాగో మిక్సీ పట్టేస్తాం మనము. ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఒక్క చుక్క నీళ్లు కూడా వేయకుండా మంచిగా గ్రైండ్ చేసేయండి. జుట్టుకండి ఎన్ని నూనెలు మనకి మార్కెట్‌లో వచ్చినా కూడా ఆవాల నూనె చాలా మేలు చేస్తుందండి. మనకి చాలా మందికి తెలీదు. అంటే మన తెలుగు గ్రూప్స్ వాడము. బట్ నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఈస్ట్ కాబట్టి నాకు తెలుసు. నేను మీకు చెప్పే టిప్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ నేను వాళ్ళ ఇళ్లల్లో వాడు వాడడం చూసి, వాళ్ళకి రిజల్ట్స్ ఓహ్! ఇది వాడితే ఇలా అయిందా? నైస్. ఓకే. ఫైన్. నేను ఛానెల్‌లో పెట్టొచ్చు. అలా అనుకున్నవే చెప్తూ ఉన్నాను. సో, వాళ్ళు రెగ్యులర్‌గా సర్సో కి తేల్ అని అంటారండి. ఆవాల నూనెనే వాడతారనమాట. అండ్ ఈ మధ్య మంచి ఆర్గానిక్ ఆవాల నూనె దొరుకుతుంది కదా! సో, అది తెచ్చుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ మనం కచ్చాపచ్చాగా ఉల్లిపాయని మిక్సీ వేసాం కదా! అందులో ఒక 2 స్పూన్ల ఆవాల నూనె కూడా వేసి ఇంకొకసారి మిక్సీ చేయండి. గ్రైండ్ చేయండి. ఏవండోయ్! మాకు ఆవాల నూనె ఇష్టం లేదమ్మా ఇంకేమన్నా ఆప్షన్ చెప్పు అంటే వీడియో చూస్తూ ఉండండి. ముందు ముందు వచ్చే లైన్స్‌లో చెప్తాను. అండ్ ఇప్పుడేమవుతుందంటే ఉల్లిపాయ మంచి ఒకలాంటి యెల్లో కలర్‌కి మారుతుందనమాట. అంటే ఆ నూనె ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ ఈ ఆనియన్స్‌కొచ్చేస్తుంది. మెత్తటి పేస్ట్‌లా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు వెయ్యాలి వెల్లుల్లిపాయ రెబ్బలు. ఏంటమ్మా కూర చేస్తున్నామా? హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నామా అనుకుంటున్నారా?
కూర కాదండి. హెయిర్ ఆయిలే ప్రిపేర్ చేస్తున్నాము. మనకి వెల్లుల్లిపాయ రెబ్బల్లో సెలీనియం అని ఒకటుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, మన జుట్టు పొల్యూషన్ వల్ల పాడైపోయిన మన హెయిర్ అంతా కూడా మంచిగా అవుతుంది. ఒక లైఫ్ వస్తుంది హెయిర్‌కి. అది ఒక మంచి యాంటీబయోటిక్‌లా పనిచేస్తుందనమాట ఈ వెల్లుల్లిపాయ. మరి ఎన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి అనంటే, మామూలుగా ఒక వెల్లుల్లిపాయ, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసేసుకోండి. మహా అయితే మీకొక 6 నుంచి ఒక 8 రెబ్బలొస్తాయి గదా! అలా తీసుకొని పైనున్న పొట్టు తీసేసి, చక్కగా ఒక్కొక్క రెబ్బని 2గా కట్ చేసి, ఈ ఉల్లిపాయ పేస్ట్‌లో వేసుకొని మిక్సీ వేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం రోజు కూరల్లో వేసుకునేదండి కరివేపాకు. ఇంత వేసుకోండి. ఒక పెద్ద గుప్పెడంత తీసుకొని వేసుకోండి. కరివేపాకు వల్ల జుట్టు మెత్తగా అవుతుంది, షైనీగా అవుతుంది, సాఫ్ట్‌గా అవుతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్, ఇంపార్టెంట్ బెనిఫిట్ చెప్పాలి అంటే, జుట్టు నల్లగా ఉంటుందండి. తొందరగా తెల్ల జుట్టు రాదు దీనివల్ల కూడా. మీకొక సీక్రెట్ చెప్పనా? నార్త్ ఇండియన్స్ అందరూ అనుకుంటారు సౌత్‌లో ఎక్కువ కరివేపాకు వేసుకొని తింటూ ఉంటారు కర్రీస్‌లో. అందుకే సౌత్ ఇండియన్ హెయిర్ అంత బావుంటుంది అని. చాలామంది నా ముందే అంటుంటే ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను లోలోపల. అండ్ దెన్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మెంతులు. 2 స్పూన్ల మెంతులు ముందు రోజే నానబెట్టుకొని మెత్తగా అయిన మెంతుల్ని కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసి ఒక్క తిప్పు తిప్పేసేయండి. ఇంకేముంది, మెయిన్ పేస్ట్ రెడీ అయిపోయింది. దాన్ని ఆయిల్‌గా ప్రిపేర్ చేయాలంటే మనకొక కడాయి కావాలి. నేనెట్లానే చెప్తున్నానండి. ఇనుప మూకుడు ఉంటే చాలా చాలా మంచిది. ఏ మూకుడు తీసుకున్నా అడుగు మందం ఉన్న మూకుడు తీసుకోండి. మా ఇంట్లో ఇనుప మూకుడు లేదు అంటే అల్యూమినియం మూకుడైనా ఓకే, ఇండాల్యూమ్ అయినా ఓకే. కానీ అడుగు మందం ఉండాలి. సరేనా? ఎందుకు మందంగా ఉండాలి అంటున్నానంటే, ఒకవేళ ఈ మూకుడు పల్చగా ఉంటే, ఈ ఉల్లిపాయ మసాలా ఏదైతే మనం యాడ్ చేసామో అది నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది. దానివల్ల మన ఆయిల్ కూడా బ్లాక్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆయిల్. సో, ఈ ఆవాల నూనె వేసుకున్నాం కదండీ గ్రైండింగ్ అప్పుడు ఒక 2 స్పూన్లు. టోటల్ క్వాంటిటీ ఒక 200 మిల్లీలీటర్లు తీసుకోండి. అంటే లెస్ దెన్ పావు కేజీ అనుకోవచ్చు. మీకు 200 ఎంఎల్ సీసా దొరుకుతుంది కదా! అది తెప్పిచ్చేసుకోండి. ఫస్ట్ గ్రైండింగ్ అప్పుడు ఒక 2 స్పూన్లు యాడ్ చేసాము. మిగతా ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఈ కడాయిలో యాడ్ చేసేసుకోండి. 200 గ్రాముల ఆవాల నూనె వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల మన ఫేవరెట్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోండి. ఇన్నిన్ని ఆయిల్స్ ఎందుకమ్మా? మాకవసరం లేదు. ఏదో ఒకటే చెప్పు అంటే, మొత్తం 300 మిల్లీలీటర్లు ఆర్ పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఆవాల నూనె వేసుకోండి, లేదా కొబ్బరి నూనె వేసుకోండి కంప్లీట్ రెసిపీకి. ఏమండోయ్! ఒక్క నిమిషం, నేనిందాక వెల్లుల్లిపాయలు రెబ్బలు యాడ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ రోజుల్లో అండి షాంపూ లేకుండా, హెయిర్ డై లేకుండా అసలు మన లైఫ్ అవ్వట్లేదు కదా! ఎవరున్నారు చెప్పండి? రెగ్యులర్‌గా కుంకుడుకాయలతో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకమైన షాంపూ తోటి తలంటుకుంటున్నారు. అలాగే ఈ డైస్ కూడా కొంచెం కెమికల్ తక్కువున్నది, లైక్ ఆర్గానిక్‌గా ఉంది, పర్వాలేదు మాకు సూట్ అయింది అని చెప్పి హెయిర్ డైస్ కూడా వేసుకుంటూనే ఉన్నాము. వాటి వల్ల ఏదన్నా డ్యామేజ్ మన జుట్టుకి జరిగితే, అది డ్యామేజ్ అవ్వకుండా కాపాడేదే వెల్లుల్లి. అందుకని కూడా మనం ఈ వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం ఈ రెసిపీలో. సో, ఇవంతా కూడా మిక్స్ చేస్తాం కదండీ! ఆనియన్ పేస్ట్‌లో ఆయిల్స్ అన్నీ వేసేసుకున్నాం కదా! స్టార్టింగ్‌లో ఒక్క 2 నిమిషాలు ఫ్లేమ్‌ని హై పెట్టండి. సో దట్ ఆ మూకుడంతా కూడా వేడెక్కుతుంది. తర్వాత నూనెకి ఎప్పుడైతే కొంచెం సెగ తగులుతుందో మనం ఫ్లేమ్‌ని సిమ్ పెట్టేసుకొని స్లోగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో, ఇది టోటల్ టైమ్ అండి 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది. కొంతమందికి 20 మినిట్స్‌లో అయిపోతుంది. మూకుడిని బట్టి కొంతమందికి 30 నిమిషాలు అవుతుందనమాట. సో, 25 నిమిషాలు, 20 నిమిషాలు దాటిన తర్వాత అయితే లైట్‌గా మిక్స్చర్ అనేది బ్రౌన్‌గా అవుతుంది. సో, ఆ బ్రౌన్‌గా అవుతున్న టైంలో మీరు ఆపేయడం బెటర్. ఎందుకంటే మాడిపోతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి గైస్ ఈ ఆయిల్ గురించి. మీరొక్కసారి ఇది వాడడం మొదలుపెడితే కండిషనర్‌ని మర్చిపోతారు. కండిషనర్ వాడే అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. అంత స్మూత్ అయిపోతుంది మీ హెయిర్. ఇంకే కండిషనర్‌తో పని లేదు. నాది గ్యారంటీ. ఇంకా ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయింది కదండీ! మూకుడిని పక్కన పెట్టేసుకోండి. కంప్లీట్‌గా ఆరిపోవాలి. అంటే రూమ్ టెంపరేచర్‌కి ఆయిల్ రావాలి. తర్వాత వడపోసుకోండి వేరే గిన్నెలోకి. అంటే మీరు పల్సటి కాటన్ క్లాత్ ఏమన్నా ఉన్నా ఓకే. లేదంటే మీ దగ్గర ఈ స్ట్రెయినర్స్ ఉంటాయి కదా! టీ జల్లెళ్ళు అలాంటివి ఉన్నా ఓకే అనమాట. ఎక్కడా కూడా పలుకు లేకుండా మనకు మంచి స్మూత్‌గా ఆయిలీగా ఉండాలనమాట. ఆయిలీగా ఏంటి ఆయిలే కదా! ఎక్కడ పలుకులు తగలకుండా మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్న ఫీలింగ్ రావడానికి ఈ పద్ధతి. ఇంకా అప్లికేషన్ గురించి మాట్లాడుకుందామండి. మీరెప్పుడు అప్లై చేసుకున్నా సరే, ఒక గంట నుండి 2 గంటల పాటు మీ జుట్టు మీద ఆయిల్ ఉండేలా చూసుకోండి. అండ్ అప్లై చేసుకున్న ప్రతిసారి కూడా చిన్న గిన్నెలో సరిపడా ఆయిల్ తీసుకొని, వేడి నీళ్లు ఉన్న గిన్నెలో దీన్ని పెట్టండి. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టకూడదనమాట. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత, మీ వేళ్ళ టిప్స్ అంటాం కదా! గోర్లుతో కాదండి, మీ చేతి టిప్స్ తోటి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇంతకీ ఆయిల్ కలర్ ఎలా ఉంటుందో తెలుసా అండి? మన చిన్నప్పటి డాబర్ ఆమ్లా ఉసిరిక హెయిర్ ఆయిల్ తెలుసు కదా! గ్రీన్ కలర్‌లో అలా ఉంటుందనమాట. వీడియో నచ్చిందా మరి? ఖచ్చితంగా మన ఆడవాళ్ళందరికీ జుట్టంటే ప్రాణం కాబట్టి ష్యూర్‌గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సరేనండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.